కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఒకే ఒక హామీ అమలైంది. అవును. కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఒకే ఒక హామీ అమలైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా తుస్సేనని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయన హన్మకొండలో అక్కడ ప్రసంగించారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు 4 డిఏలు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసింది. అందుకోసం అసెంబ్లీ, కౌన్సిల్లో బారస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా కలిసి పోరాడతాం. నారాయణ్ ఖేడ్లో ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. నిరుద్యోగ భృతి హామీపై నిలదీస్తే అలా అక్కడ చెప్పలేదని అసెంబ్లీలో బట్టి విక్రమార్క అన్నారు. కరెంటు బిల్లులు, భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఒకవైపు సంక్షేమానికి కోతలు, మరోవైపు వాతల అన్ని వర్గాలు కూడా మోసం చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది. అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమితో బుద్ధి చెబితే కాంగ్రెస్ దారికి వస్తుందని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట. సో గ్యారంటీ పథకాలు అనేవి వీరైతే ఖచ్చితంగా అమలు చేయలేదని చెప్పేసి ఈయనైతే తెలియజేస్తున్నారు. సో ఇది మనకి పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.